నమస్తే. జగిత్యాల టౌన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారి ఇంట్లో మనం ఉన్నాం. నా పక్కనే ఆయన ఉన్నారు. సో గతంలో కూడా మనం ఇదే ఇంట్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు కాంగ్రెస్లో ఉండి వేరే పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మనం ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులలో ఒక వింత విచిత్రమైన పరిస్థితి ఉన్నది. 116లో 115 మున్సిపాలిటీల్లో ఒక రకమైన ఎలక్షన్ జరిగితే ఓన్లీ ఇన్ జగిత్యాల చాలా డిఫరెంట్ ఎలక్షన్ జరుగుతున్నది. ఒకవైపున సంజయ్ వర్గం, ఇంకొక వైపున జీవన్ రెడ్డి వర్గం. సో ఇద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ ఉన్నది. కానీ ఆయన నేను కాంగ్రెస్ తరపునే ప్రచారం చేస్తున్నా అంటున్నాడు. మరి మేము ఎక్కడ పోవాలని వీళ్ళు అంటున్నారు. చివరికి ఇద్దరికి సంబంధించిన మనుషులు అప్లై చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జీవన్ రెడ్డి గారికి కేవలం 15 బీఫామ్లు మాత్రమే రావడం జరిగింది. మిగతావి దాదాపు 35 సంజయ్ చెప్పిన వాళ్ళకే వచ్చినాయి. సో దీంతో జీవన్ రెడ్డి వాళ్ళు ఎవరైతే వర్గం వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళంతా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం నా ముందు మాట్లాడదాం. నమస్తే జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు బేసిక్గా మీరు ఏదైతుందో జీవన్ రెడ్డి వర్గం అని చెప్పి అన్నారో, నేను ఐఎమ్ సారీ, ఓకే, నాకంటూ నేను ప్రత్యేకంగా వర్గాన్ని రూపొందించుకోలేదు. వర్గం మీన్స్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వర్గం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు, ఓకే, నన్ను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇలా దశాబ్దాల తరబడి ఏదైతున్నదో జగిత్యాల నియోజకవర్గాన్ని కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మరి నేను పనిచేస్తూ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇప్పుడు మీకు గత అంటే శాసనసభ ఎన్నికల ఫలితాలే కానీ శాసన మండలి కానీ మొత్తం తెలుసు, మీకు తెలియదు ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు మీ ప్రత్యేక పరిస్థితుల్లో చెప్పిన మీరు ఏదైతే భావిస్తున్నారో అంటే నాకుంత అంటే ఊహించని విధంగా పరిణామాలు కొనసాగుతున్నట్టు నేను భావిస్తున్నాను. సాధారణంగా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పార్టీ కొరకు జెండా మూసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం సాధారణం. అది ఈ రాజకీయ పార్టీ కానీ ముఖ్యంగా ఏది ఇస్తున్నదో టిల్ 2023 కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నామే. 2019 డిసెంబర్ అప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవాహానికి ఎదురీతగా నిలబడేది ఇస్తుందో మేము పోరాటం చేసినాం. దెన్ ఓటర్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ బీఆర్ఎస్. అంటే ఒక విధంగా అసలు ఎన్నికల పోటీకి ముందుకు రావడానికి కొరకు కూడా కొంత ఇబ్బంది పడ్డారు అభ్యర్థులు. నిజామాబాద్ పార్లమెంట్ని మనం ఉదాహరణ తీసుకుంటే ఎక్సెప్ట్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ, జగిత్యాల అంటే రాయకల్, ఇన్ అదర్ మున్సిపాలిటీస్ ఆర్ కార్పొరేషన్సే పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా పెట్టుకోలేకపోయారు. ఓకే, ఇట్స్ ఓన్లీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ, జగిత్యాల రాయకల్ మేము అభ్యర్థి పూర్తి స్థాయిలో పెట్టాం, కొట్లాడినాం, పోరాటం చేసినాం. సరే, రిజల్ట్ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు 23వ డివిజన్లో ఉన్నారు, రైట్? ఐ థింక్ నేను 23 కదా. ఆ 23వ డివిజన్లో ఉన్నారు. మీ ఇంట్లో మీరు మీ కుమారులు, మీ కోడన్లు అందరు కలిసి దాదాపు ఒక 10-15 ఓట్లు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు నాకు. మీరందరు ఇవాళ ఎప్పుడు దాదాపు 30-40 ఏళ్ళుగా చెయ్యి గుర్తు మీద ఓట్లు వేసేవాళ్ళు. రేపు యాపిల్ గుర్తు మీద మీరు ఓటు వేయబోతున్నారు అని ఎట్లా అనుకుంటుండ్రు ఎట్లా? ఇట్స్ ఏ ఓట్ ఎవరు ఎట్టు చేస్తున్నారు? మీరు ఇట్స్ ఏ ఓట్ ఆఫ్ సీక్రసీని యువర్ నాట్ సపోజ్ డైరెక్ట్ ప్రచారం మీరు రఘు యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఐఎమ్ సారీ, నేను ఐఎమ్ క్యాంపెయినింగ్. మీరు ఎవరికి వేస్తారు, వీళ్ళకి వేస్తారని నేను చెప్పకూడదేమో. ఓకే ఓకే, సరే సీక్రసీ. సరే, మీరు వాళ్ళ కోసం ప్రచారం చేస్తారు. It's an offense. It's an offense. Okay. It's an offense. ఓటు ఎవరు ఎట్టేసింది అనేది ఓటు వేసిన తర్వాత కూడా పేర్కొనడం ఏదైతుందో ఇట్స్ అన్ ఆఫెన్స్. సరే, మీరు ప్రచారం అయితే చేస్తున్నారు కదా. డెఫినెట్లీ. సో ఇంతకుముందు కాంగ్రెస్ గుర్తుకి చేయి గుర్తుకు చేసిన వాళ్ళు ఇవాళ ఇప్పుడు ఒకటి whom I believed who is Congress, whom I believed who is Congress, I am campaigning in their favor. Okay. Symbol is only identity. Okay. Symbol is only identity. ఆ గుర్తింపు కొరకు ఏది ఇస్తుందో మనకు సింబల్ అనేది తెర మీదకి బ్యాలెట్కి వస్తుంది న్యాచురల్లీ.
నా దృష్టి లోపల ఏదైతే ఉందో హూమ్ ఐఎమ్ సపోర్టింగ్ దే ఆర్ ఓన్లీ ది కాంగ్రెస్ క్యాండిడేట్స్. వాళ్ళే కాంగ్రెస్ క్యాండిడేట్సా? నా దృష్టి లోపల ఎట్లా వాళ్ళే? దే ఒరిజినల్ ఫర్ ది లాస్ట్ డికేడ్ ఓవర్. సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా మూసినోడు, కాంగ్రెస్ పార్టీ బలోపేత, కాంగ్రెస్ చిట్టు నీడన మేమేదో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినామని చెప్పాను కాదు. కాంగ్రెస్ పార్టీ చిట్టు నీడని ఏదైతే ఉందో మేము పెరిగిన వాళ్ళం. ఇవాళ ఏదైతే ఉందో ఆ చిట్టు నీడని మమ్మల్ని తోసేసి వేరే కూడా మా స్థలాన్ని ఆక్రమించుకుంటా అని చెప్పని ప్రయత్నం చేస్తే కానీ ఎనీబడి టాలరేట్? మా పరిస్థితి దయచేసి గ్రహించండి. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి ఒక 15 మందికి వచ్చింది, మీరు ఇంకొక 25. సరే, మీరు ప్రతిపాదించిన నేను ఏదైతుందో ఐ ఓపెన్లీ డిబేట్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో డిబేట్ చేసి కార్యకర్తల సూచనకు అనుగుణంగా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మున్సిపాలిటీస్కి అవుతుండ్రో వారు వుడ్ బి బెటర్ ఛాయిస్ అని చెప్పారంటే 50 స్థానాలలో 1 or 2 ఒక 30 స్థానాలు ఒకే పేరు ప్రతిపాదించారు. ఏకాభిప్రాయం వచ్చింది. ఒక 15 స్థానాలలో ఏదైతుందో 1 or 2 అట్లే ప్రతిపాదించేసాం. అందులో కానీ మీరు అన్నట్టు ఏదైతుందో 15 to 20 ఏదైతుందో నేను ప్రతిపాదించే దాని దగ్గర వచ్చినాయి. 30 అబౌట్ అసలు వాళ్ళ కాంగ్రెస్ ఐడెంటిటీ లేని వాళ్ళకు వచ్చినాయి. ఓకే, నా ప్రతిపాదన పక్కన పెట్టండి. ఓకే, సో వాళ్ళు కాంగ్రెస్కి ఐడెంటిటీ లేని వాళ్ళు ఓకే వాళ్ళకు వచ్చింది. అది ఇవాళ ఇంతకాలం కాంగ్రెస్ చెట్టు నీడన ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన కార్యకర్తల జెండా మూసిన వాళ్ళకి ఏదైతుందో వాళ్ళు జీవించుకోలేకపోతే మరి ఎందుకు మీ పార్టీ మీరు ఇంతకాలం నుంచి ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నది? దాదాపు ఒక 7-8 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నది. మరి ఎలక్షన్స్లో కూడా అరే పెద్ద మనిషి ఆయన చెప్పిన వాళ్ళు కూడా కొంత ఇస్తే ఆయన కూడా ఇదవుతాడు అనే ఆలోచన కూడా సంజయ్ని పక్కన పెట్టండి. మరి పార్టీ ఎందుకు ఆలోచించట్లే? మీరు మళ్ళీ పెద్ద మంది చెప్పిన వాళ్ళని చెప్పంటారు. నేను చెప్పిన వాళ్ళనే పదం ఎక్కడ వాడలేదు, పార్టీ అనే పదం వాడుతున్నాను. మీరు పెద్ద మంది రెండు ఒకటే సార్, రెండు ఒకటే కాదు కాంట్ బి. మిమ్మల్ని చూసి నేను ఏదైతుంది ఒకటన్నా, నేను 1984 డిసెంబర్ ఐఎమ్ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. 84 డిసెంబర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చొక్కరావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి వచ్చిండ్రు. 84 నవంబర్ దెన్ ఏపీ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఇన్ 1984 నవంబర్. డిసెంబర్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటింపబడ్డ తదుపరి వారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేరి నేను యాక్టివ్ అయ్యాను. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏదైతుందో క్రమశిక్షణ గల కార్యకర్త, ఒకసారి ప్రభుత్వం వచ్చినా రాకున్నా, ఓడినా గెలిచినా ప్రభుత్వం వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీతో ఏదైతున్నదో నేను ముందుకు పోతున్నా. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అండ్ ఇప్పుడు పార్లమెంట్ మీ ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 3-4 మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మీరు చెప్పుకోలేదా? మీరు వాళ్ళతో కోఆర్డినేట్ కాలేదా? ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? దీన్ని చెప్పుకోవడం అంటే ఏముంది? ఈస్ ఏ ఓపెన్ ఫ్యాక్ట్. ఇందులో జరుగుతున్న పరిణామం అందరూ గమనిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో మాట్లాడారు, శ్రీధర్ బాబు గారు నాతో మాట్లాడిన వాళ్ళు నాతోని. మరి డెసిషన్లో ఎందుకు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు? హౌ కెన్ ఐ సే ఇట్స్ ఇప్పుడు నా దృష్టి లోపల ఏదైతే నిర్ణయం నేను సరి అయిన నిర్ణయంగా నేను భావించడం లేదు. నా దృష్టి లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసినోడికి ఏదైతుందో న్యాయం చేయలేకపోతున్నాం. ఎవడో పార్టీకి సంబంధం లేని టికెట్ ఇచ్చి వానికి ఏదైతుందో అభ్యర్థి గుర్తించడంతో ఏదైతుందో వీళ్ళు తీర ముందు పల్లెం ఎత్తుకపోయినట్టు అయిపోతుందా? నోటికాడ బుక్ ఎత్తుకపోయినట్టు అవుతున్నది. ఎవడైనా కార్యకర్త ఏం కోరుకుంటాడు? ఇవాళ కింది స్థాయి కార్యకర్తకు ఉండే అవకాశాలే అరుదు. ఓ సర్పంచ్గా పోటీ చేయడమా, ఎంపీటీగా పోటీ చేయడమా, కార్పొరేటర్గా పోటీ చేయడమా, కౌన్సిల్ పోటీ, అటువంటి అవకాశాలు కూడా ఏది ఇస్తుందో పార్టీకి సంబంధం కూడా తన్నుకుపోతుంటే వాడు ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు మీ అవసరం లేదని భావిస్తున్నట్టు కనబడుతున్నది ఓవరాల్గా. నేను జరుగుతున్న పరిణామాలు డిస్కస్ చేస్తున్నాము. జరుగుతున్న పరిణామాలు అంటే నేను అదే అంటున్నా సార్, మీ పార్టీ మిమ్మల్ని లైన్లోకి తీసుకోవట్లేదు పదే అంటే దాని ఉద్దేశం ఏంది? లెటర్స్ ఓకే సే అంటే వాళ్ళ ఆలోచన ఏముంది? జరుగుతున్న పరిణామాలు మనం డిస్కస్ చేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మనం మూవ్ అవుతున్నాం.
జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా నేను మూవ్ అవుతున్నా. ఇట్స్ నాట్ ఏదో ముందస్తుగా ఊహించి తీసుకుంటున్నట్టు నిర్ణయాలు పరిణామం. ఇప్పుడు ఇంత జరుగుతున్న మీకు ఫోన్ కాల్ కూడా రాలే కదా? లేదు. మరి ఇంకా దాని ఉద్దేశం ఏంటి? ఏదైనా కావచ్చు. మరి అలాంటప్పుడు జీవన్ రెడ్డి గారు ఇంకొక పార్టీలోకి పోయో లేకపోతే ఇంకేదన్నా పని చేసి ఆ ప్రయత్నం అన్న చేసి ఊహాజనితమైనటువంటి అంశాలు మనం ఎందుకు చర్చ? ఇప్పుడు నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇంతకాలం జెండా మోసినరో వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి వాళ్ళకు జస్టిస్ కల్పించడానికి నా ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. సో ఎంతకాలం ఇట్లా మీరు హ్యూమిలియేట్ అవుతూ ఇట్లా కొట్లాడుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. సో ఆయన ఒక వైపున నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను కానీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను, లేకపోతే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నాను, కాంగ్రెస్కి ప్రచారం చేస్తున్నా అంటున్నాడు. ఇది 40 ఏళ్ళ మీ రాజకీయ జీవిత ఒక నాయకుడిగా, సరే పార్టీ జీవన్ రెడ్డి పక్కన పెట్టండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి గారు, నేను ఎంత రాజకీయంగా ప్రజా జీవితంలో అనుభవం గల సీనియర్ నాయకుడిగా భావిస్తానో, అది నాకు జర్నలిస్ట్, యు ఆర్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్. మరి నాకు ఇంతవరకు అయితే రాజ్యాంగ పరంగా ఇటువంటి ఒక నిర్వచనం నేను గమనించలేదు. మీరు ఇక్కడ రాజ్యాంగ పరంగా ఇటువంటి నిర్వచనం గమనించడం నాకు తెలియదే. ఇప్పుడు అభివృద్ధి అనేది ఇట్స్ ఏ పౌర హక్కు అన్నా, ఇట్స్ నాట్ ఎనీబడి ఈస్ డూయింగ్ ఎనీ ఫేవర్. అవును. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మనకు రావాల్సిన హక్కుల కోసం ఏదైతే ఉందో పోరాటం లేక విజ్ఞప్తి చేయటం, పోరాటం పక్కన పెట్టండి అన్న, విజ్ఞప్తి చేయడం, రిప్రజెంట్ చేయడం, సాధించుకునే ప్రయత్నం చేయటం మన బాధ్యత. ఇట్స్ ఏ పౌర హక్కు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ సార్, 2014లో రాష్ట్రం అంతా టీఆర్ఎస్ గెలిచింది మోస్ట్లీ. మా దగ్గర నార్త్ తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 3 జిల్లాలలో నేను ఇక్కడ జగిత్యాలుండే ముధోల్కి వెళ్ళి విఠల్ రెడ్డి గారు ఎవరు గెలిచినామన్నా. లేటర్ విఠల్ రెడ్డి జాయిన్డ్ ఇన్ టు టీఆర్ఎస్ పార్టీ. ఐ ఓన్లీ రిమైన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 ఉమ్మడి జిల్లాలో 32 స్థానాలు ఒక్కనే మిగిలినాయి. నా అభివృద్ధికి సంబంధించి రాయకల్లో ఒకటి బోర్నపల్లి పైన వంత నిర్మాణం చేయలేదు, గోదావరి నది పైన. కేసీఆర్ ఫస్ట్ టైం కరీంనగర్ జిల్లాకు వచ్చాడు. ఐ సెడ్ ఇదేదైతుందో ఇది కేవలం జగిత్యాల ప్రాంతమని కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా మధ్య వారధి. అక్కడి నిరుపేద గిరిజనులకు సంబంధించి విద్య, వైద్య పరంగా సదుపాయాల కల్పనకు మాకు దగ్గర మా ప్రాంతం వాణిజ్యపరంగా మాకు అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉంటుందని చెప్పంటే ఐ గాట్ శాంక్షన్ 70 crores బ్రిడ్జ్, 70 కోట్ల వంతెనను నేను మొదటి విజ్ఞప్తిగా నేను మంజూరు పొందినే. ఇట్స్ ప్రివిలేజ్, నా బాధ్యత. దాన్ని ఏదో కేసీఆర్ గారు చేసింది కదా అని చెప్పని నేను దాన్ని ఏదో నాకు ఫేవర్ చేసింది అనుకుంటే ఎట్లా? ఇట్స్ నాట్ ఈ డిడ్ ఎనీ ఫేవర్ ఫర్ మీ, ఇట్స్ నాట్ దట్ ఈ డిడ్ ఎనీ ఫేవర్ ఫర్ మీ. ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేగా ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధి పాటుపడే ఆయన బాధ్యత. ఆయన వస్తున్న అభివృద్ధి అవుతుంది, లేకుంటే అభివృద్ధి కాదు. ఎస్ డెఫినెట్లీ కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి గారికి ఆయన ముఖ్యమంత్రి గారితో కలిసి నడవడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదు కదా. ఇప్పుడు పార్టీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోనే సంజయ్ చాలా ఈజీగా ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. లేకపోతే మీ పార్టీ ఇన్ఛార్జ్ అయినా మిమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదా, జీవన్ రెడ్డి గారు ఏం జరుగుతున్నది, కలిసి పనిచేయాలి అది ఇదని. ఎవరితో కలిసి పనిచేయాలి నేను? అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, ఆయనది ఎవరితో కలిసి పనిచేయాలి సార్, ఆయన వ్యవహారమే వాళ్ళకి నచ్చుంటే మిమ్మల్ని అయినా పిలిచి రిక్వెస్ట్ చేయాలి. ఒకటి బాబు, ఎప్పుడో నేను రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం కానీ అనుకునే నడుస్తున్నానే. రాహుల్ గాంధీ పెట్టినాము కదా మీనాక్షి నటరాజన్, అదే సరే అంటున్నా. కొంచెం జరుగు కది అక్కడ కొంచెం జరుగు, రవి జరుగు, అది చూడండి అన్నది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ఏదైతుందో ఇవాళ మొత్తం దేశమంతా ఏదైతే రాజ్యాంగం పటిష్టత కొరకు, ఆయనకు అధికారమే లక్ష్యం కాదు. రాహుల్ గాంధీ గారికి అధికారమే లక్ష్యం కాదు. ఇవాళ సమాజం ప్రధానమని చెప్పి అంటున్నా, సమాజ ఐక్యత ప్రధానమని చెప్పి అంటున్నా నేను. దానికోసం దేశమంతా తిరిగిండి ఆయనే.
ఆ ప్రభావంతో కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. నేను రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అనుగుణంగా నేను నడుస్తున్నా. ఇప్పుడు ఇట్లా ఎంతకాలం ఈ ఫైట్? ఇట్స్ నాట్ ఫైట్, స్ట్రగుల్. ఎస్, ఇట్ విల్ కంటిన్యూ. ఇప్పుడు ఆయన ఆల్రెడీ వచ్చేసిండు, అయిపోయింది. వచ్చింది నేను అనుకుంటలేను. మరి ఇంకేమనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లోకి పోతాడు, మళ్ళీ మీకు కాదు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతాడు, మళ్ళీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ వస్తుంది అనుకుంటున్నారు. నిన్న కాక మన స్పీకర్ గారు ఏదైతున్నారు ఫైండింగ్ ఇచ్చారు. సార్ అర్థమవుతుంది కదా సార్, మీకు అందరూ కలిసి ఏదో రకంగా దాన్ని నేనేమంటున్నా, ఫ్లష్ చేసినట్టు అర్థమవుతుంది కదా, వెరీ క్లియర్ గా. స్పీకర్ గారు ఇచ్చిన ఫైండింగ్ ఏదైతుందో మనకి ఎవరికైనా ఇవాళ మనకు అది ఒక తీర్పుగా భావిస్తాం. టెక్నికల్ పాయింట్ సార్. వి మే నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇవాళ ఒక స్థాయి కోర్టు, ఇక్కడ కింది స్థాయి కోర్టు తీర్పు ఇస్తుంది. వి మే నాట్ యాక్సెప్ట్ ఫర్ ఇట్, విల్ గో ఇన్ అపీల్. ఎలక్షన్ తప్పించుకోవడానికి జరిగిన వ్యవహారం అది. ఇప్పుడు ఒకటి ఏది ఇస్తుందో స్పీకర్ గారు తీర్పే కాదు, స్వయం ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే, రేపు ఒకవేళ శాసనసభలో నాకు విప్ జారీ చేయబడ్డట్టయితే ఐ విల్ గో బై దట్ విప్, ఐ విల్ క్యాస్ట్ మై ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. హీ సెడ్ ఇట్ హస్ కమ్ ఇన్ యువర్ మీడియా. మున్సిపల్ ఎలక్షన్ బీఫామ్స్ ఎవరు ఇచ్చినారు? మరి జీవన్ రెడ్డి ఇవ్వలే కదా. డీసీసీ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చినారు? సంజయ్ ఆధ్వర్యంలోనే అవుకనేసే పీసీ ప్రెసిడెంట్, డీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. విచ్ ఇస్ నాట్ కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మాత్రం నేను మాట్లాడగలుగుతాను. చాలా ఇవ్వండి, ఇది అంతా అటు ఇటు కాని వ్యవహారం లాగా ఉన్నది మొత్తం సిస్టమ్ అంతా. డెఫినెట్లీ మీరు బీఆర్ఎస్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నించారని ఈ స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఎందుకు? ఐఎమ్ సారీ, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా? ఇంతవరకు ఏదైతుందో నాకు అందరు మిత్రులే. నాకు బీఆర్ఎస్ కేసీఆర్ గారు అత్యంత సన్నిహితుడు. వి ట్రావెల్డ్ టుగెదర్ in 1983 when I won for assemblies. He lost from Siddipet. ఆనాడు మీకు కలిసి ఉన్నా. అంతకంటే పూర్వం ఇక్కడ జగిత్యాలలో ఏదైతే ఉంది, ఈ ప్రాంతంలో ఆయన విద్యాభ్యాసం చేసి ఉండో, ఈ ప్రాంతంలో ఆయనకున్న సంబంధాలతో కలిసి ఉన్నా. ఇవాళ బండి సంజయ్ గారు ఉన్నారే, బండి సంజయ్ గారి కుటుంబంతో నాకు అత్యంత ఆత్మీయత ఉన్నది. బండి సంజయ్ గారి కుటుంబంతో నాకు అత్యంత ఆత్మీయత ఉన్నది. ఇలా ధర్మపురి అరవింద్ గారి కుటుంబంతో నాకు అత్యంత ఆత్మీయత ఉన్నది. ఇవాళ ఏదైతుందో కుటుంబాలతో ఉన్న అనుబంధం మీరు రాజకీయాలతో మనం ముడిపెట్టుకోలేం. అంటే ఇంత హ్యూమిలియేట్ జరుగుతున్నప్పుడు నిర్ణయం తీసుకుంటాం కదా జనరల్గా, ఏదో ఒక డెసిషన్. ఆఫ్ కోర్స్ అంత సమయం పడుతుందా మీరు ఒక నిర్ణయం? నిర్ణయం అనేది నా చేతుల్లో లేని ఇటువంటి ఒక ఆలోచన కూడా ఇంతవరకు అటువంటి ఒక ఆలోచన నా దృష్టికి రాలేదు, నా మధ్యలోకి రాలేదు. ఇప్పుడు గాంధీ భవన్ జరిగినటువంటి ఒక సంఘటన ఊహించింది కాదు. అదేదైతుందో స్పాంటేనియస్ రియాక్షన్. ఒకవేళ మీ మీదనే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి నచ్చకుండా ఊహాజనితమైనటువంటి ఒక అంశాలు మనం చర్చించాలి. ఊహాజనితం అని ఇంతవరకు వచ్చింది కదా, జరిగిన బట్టి ఇంతవరకు వచ్చిందంత ఊహాజనితం కాదు. రఘు గారు, ఇంతవరకు జరిగిన ఒక పరిణామాలు మీరు మాట్లాడుతుండ్రు, మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నేను మాట్లాడతాను జరగబోయే పరిణామాలు. అది నేను ఇప్పుడు అది జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నేను చూస్తా. చూడాలి మరి రేపొద్దున అవసరమైతే ఒకవేళ ఇంకొక నియోజకవర్గం కొత్తది ఏమన్నా వస్తే ఒకరు ఇటు అనే పరిస్థితి వస్తే ఇద్దరు కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఐఎమ్ 75 years old. నాకేదైతుందో రాజకీయంగా నా జీవితం చివరి అంకం వరకు ఏదైతుందో పోరాట చేయగల శక్తి నాకున్నది. నాకు సరే కలిసి పనిచేస్తారా చేయరా అంటే ఎవరు కలిసి పనిచేసే పరిస్థితి వస్తామని చెప్పలేము. నువ్వు రేపు రాజకీయంతో కలిసి పనిచేస్తామని చెప్పంటే ఎట్లా చెప్పాలి? ఆయనే పార్టీ నాదే పార్టీ, ఆయనదే పార్టీ నాదే పార్టీ. నాకు క్లారిటీ ఉన్నది నా పార్టీ. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ. నో టెక్నికల్లీ నో ఎనీబడి విల్ టాక్ ఆన్ టెక్నికాలిటీ ఓన్లీ. ఇప్పుడు మన సాంకేతిక టెక్నికాలిటీ మీద మాట్లాడతామా, లేకుంటే ఏదైనా రాజ్యాంగ చట్టసభకి ఎంపికైనట్టు ఒక ప్రతినిధి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మాట్లాడాలి. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు రాణిస్తలేరు కదా, ఆ బీఫామ్లు ఇంకొకరు ఇచ్చిన అది నాకు సంబంధించిన అంశం కాదు. అది అక్కడ వాళ్ళ అంతర్గత ఏం దొరుకుతుందో నాకు తెలియదు, వాళ్ళ అంతర్గతకి ఏం దొరుకుతుందో నాకు తెలియదు. సో ఇంకా మీకు హోప్స్ ఉన్నాయి?
అరే నేను ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలుగా మీరు నాకేదో జరిగిపోయింది ఏం చదువుతావు అని చెప్పని ఇప్పుడే నేను చెప్పాలి బా నువ్వు కూడా ఎట్లా నాకు యు ఆర్ సో సీనియర్ మోస్ట్ జర్నలిస్టే. చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతవరకు వచ్చింది ప్రచారం? అంటే తిరుగుతున్నారా? నాకు వీలున్నంత కాడి చేస్తాను. ఈరోజు అవి రాయకల్ పోయాను నేను. రాయకల్ అయితే మాకు అక్కడ 12 స్థానాలు ఉంటే 12లో మేము 10 సులువుగా గెలుచుకునే పరిస్థితి. ఓకే, అక్కడ ఏం చేశారంటే అంటే పాపం ఏకాభిప్రాయంతో అక్కడ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏదితో ప్రతిపాదించి ఆడ ఒక 7గురికి పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఏదైతే ఉందో ఎవరికో టికెట్ ఇచ్చింది. ఓకే, 7 పార్టీకి సంబంధం లేని ఇచ్చారు, 5 పార్టీ ఈ ప్రపోజల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఈ 5 ఏదైతే ఉందో అరే అసలు ఇప్పుడు ఎన్నికల్లో 7 పోయిన తర్వాత మేము 5 కొట్లాడేం చేద్దాం చెప్పని ఒక ఇద్దరు వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేయడానికి వాళ్ళు దే నాట్ కంటెస్టింగ్, దే విడ్యూ ఇద్దరు. అధికారికంగా పార్టీ బీఫాంచ్లో 3 మిగిలినరు. రానోళ్ళు అరే మేము ఇంతకాలం కొట్లాడినాం, మా హక్కులు మేము కాపాడుకోవాలని చెప్పని ఒక 4 పోటీ చేస్తుండ్రు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇంతమంది ఒకటే గుర్తు వేయండి అని అడిగేటోడు, ఇప్పుడు ఇలా 10 గుర్తులు అడగాల్సి వచ్చింది. నేను పర్సన్ ఐడెంటిటీ చెప్తున్నాను, నేను మా యొక్క పాస్ట్ హిస్టరీ చెప్తున్నాను. ఓకే, ఎవ్రీవేర్ నా పాస్ట్ హిస్టరీ చెప్తున్నాను, క్యాండిడేట్ పాస్ట్ హిస్టరీ చెప్తున్నాను, క్యాండిడేట్ పాస్ట్ హిస్టరీ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది జీవన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం, నేను బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అంటున్నారు, గుర్తులు పక్కన పెట్టండి, జీవన్ రెడ్డిని మాత్రమే చూడండి అని ఆయన అంటున్నారు. చూద్దాం భవిష్యత్ ఏం జరగబోతున్నది జగిత్యాల్లో ఉన్నది. అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.